నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో దృష్టి లోపాలపై లేజర్ వెలుగులు, ఎండాకాలంలో జుట్టు సంరక్షణ ఎలా ఉండాలి, పొత్తి కడుపును తీర్చిదిద్దే అబ్డామినోప్లాస్టీ, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. సైటు పెరిగితే ఒకప్పుడు మనకు కళ్లకు అద్దాలు పెట్టుకోవడం మినహా మరే పరిష్కారం ఉండేది కాదు. సోడా బుడ్డి కళ్లద్దాలు తగిలించుకుని తిరగాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో కాంటాక్ట్ లెన్సులు అందుబాటులోనికి వచ్చినా వాటికి ఉన్న పరిమితుల దృష్ట్యా అందరికీ అంత ఆమోదయోగ్యం కాలేకపోయాయి. అయితే లాసిక్ రాకతో కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సుల బెడద శాశ్వతంగా తప్పిపోయింది. లేజర్లను ఉపయోగించి దృష్టి లోపాలను ఇప్పుడు చాలా చక్కగా సరిచేయడానికి వీలు పడుతోంది. దృష్టి లోపాలపై లేజర్ వెలుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను ఒక సజీవ కెమెరా. ఈ సజీవ కెమెరా నిత్యం లెక్కలేనన్ని దృశ్యాలను ఫోటో తీసి ప్రాసెసింగ్ ల్యాబొరేటరీగా చెప్పుకునే మెదడులో నిక్షిప్తం చేస్తుంటుంది. చూసే దృశ్యాల తాలూకు ప్రతిబింబాలు కెమెరాలో ఫిల్మ్ మీద పడితే మన కంట్లో అవి రెటీనా మీద పడతాయి. ఇలా రెటీనా మీద పడిన సమాచారాన్ని అందుకుని మన మెదడు దాన్ని విశ్లేషించి మనం ఫలానా దృశ్యాన్ని చూశామనే విషయాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ మనం చూసే దృశ్యం తాలూకు ప్రతిబింబం సరిగ్గా రెటీనా మీద పడకుండా రెటీనా ముందు భాగంలోనూ వెనుక భాగంలోనూ పడుతున్నప్పుడు మనకు చూపులో స్పష్టత తగ్గుతుంది. ఇలాంటి దృష్టి లోపాలకు ఒకప్పుడైతే సోడా బుడ్డి కళ్లద్దాలు వాడేవాళ్లం. అయితే లేసిక్ సర్జరీ రాకతో ఇప్పుడు దృష్టి లోపాల్ని సరిచేసే తీరే మారిపోయింది. దృష్టి లోపాలు సవరించే విషయం వచ్చేటప్పటికి లేసిక్ అనే ఆపరేషన్ 1996లో మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనందరికీ నల్లగుడ్డు తెల్లగుడ్డు ఉంటుంది. నల్లగుడ్డు మీద ఎగ్జాక్ట్గా వాచ్ గ్లాస్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక గ్లాసు, ఒక పొర ఉంటుంది. ఆ పొరని మనం షేప్ మారుస్తున్నాం లేజర్ ద్వారా. అంటే అతి సున్నితమైన ఆపరేషన్. ఇది అందరికీ సరిపడదు, కానీ సూటబుల్ అయిన వాళ్ళకి మటుకు దేవుడిచ్చిన వరము. సూటబుల్ కాని వాళ్ళు చేయించుకోకూడదు. పొరపాటును చేయించుకుంటే మటుకు నష్టపడతారు. అత్యాధునిక పద్ధతులు వచ్చేసినాయి ఇప్పుడు. అటు షార్ట్ సైట్, లాంగ్ సైట్, అంటే ప్లస్ పవర్ ఉన్నోళ్ళు, మైనస్ పవర్ ఉన్న వాళ్ళకే కాకుండా, లేక ప్లస్ మైనస్ పవర్ ఉన్న వాళ్ళకే కాకుండా 40 ఏళ్ళు వచ్చి చత్వారం వచ్చిన వాళ్ళకి కూడా ఇదే లేజర్తో పేరు మార్పు, ఇంట్రాకార్, సుప్రకార్ అంటాం లేసిక్ బదులు. అట్లాంటి ట్రీట్మెంట్ చేసి కూడా కళ్ళజోడు జీవితాంతం లేకుండా చేయవచ్చు. ఇది కాక కంటిలో ఉన్న అద్దం మార్పు, అంటే కంటిలో మనం క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎట్లానో అద్దాలు కూడా లేజర్ ద్వారా అద్దం వేసి, లేజర్ ద్వారా ఆపరేషన్ చేసి అద్దం వేసి కళ్ళజోడు లేకుండా చేయొచ్చు. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిపోయిన వాళ్ళకు కొంతమంది, చాలామంది కళ్ళజోడు పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా కళ్ళజోడు లేకుండా చేయొచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దరిదాపు ఈ రోజున కళ్ళజోడు ఎవరైతే వద్దనుకుంటారో 18 ఏళ్ళు దాటిన తర్వాత 70-80 ఏళ్ల దాకా ఎవరు వద్దనుకుంటే వాళ్ళకి చేయవచ్చు. కెమెరాలో లెన్సును ఏ కాస్త అటు ఇటు జరిపినా మనం చూసే వస్తువు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. అంటే ఆ దృశ్యం స్పష్టంగా కనిపించదు. సరిగ్గా మన కంటి కార్నియాలో వచ్చే మార్పులు కూడా మనం చూసే దృశ్యాలను అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే దూరపు దృశ్యాలు కనిపించకపోవటం, దగ్గరి దృశ్యాలు కనిపించకపోవటం, అలాగే చూసే వస్తువులు అస్పష్టంగా కనిపించడం లాంటి దృష్టి లోపాలు వస్తూ ఉంటాయి. లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక కంటి నల్లగుడ్డుపై ఉండే కార్నియా పొర రూపురేఖల్ని అవసరం మేరకు ఖచ్చితమైన కొలతలతో లేజర్ కిరణాల ద్వారా మార్చడం వల్ల ఇలాంటి దృష్టి లోపాలను సరిచేయవచ్చు. ఈ లేసిక్లో ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ బ్లేడ్తో మనం ఈ పొరని 2గా స్ప్లిట్ చేస్తాం. రెండో స్టెప్ లేజర్ని పెట్టి షేప్ మారుస్తాం. మళ్ళీ ఆ ఫ్లాప్ని వెనక్కి పెట్టేస్తాం. అంటే ఒకటి బ్లేడ్తో చేస్తే ఒకటి లేజర్తో చేస్తున్నాం. కానీ ఈ బ్లేడ్తో చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి.
టేబుల్ మీద ఆ ఇబ్బంది వచ్చి మనం పేషెంట్ని క్యాన్సిల్ చేసి 6 నెలల తర్వాత మళ్ళీ చేస్తామంటే అటు తల్లిదండ్రులు పేషెంట్ అందరూ కూడా అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి బ్లేడ్ని కూడా లేకుండా, బ్లేడ్ వలన కలిగే ఇబ్బందులు లేకుండా చేయటానికే బ్లేడ్ ఫ్రీ లేసిక్ అనేది వచ్చింది. 100% బ్లేడ్ ఫ్రీ. ఇది కాక జయాప్టిక్స్, ఎస్పెరిసిటీ అంటే చేసే విధానంలో ఒక మార్పు వస్తే, అంటే బ్లేడ్ బదులు లేజర్ వచ్చేస్తే షేపు మార్చే విధానంలో కూడా మార్పులు వచ్చినాయి. దానివల్ల ఏమవుతుందంటే మనిషికి మనం సూపర్విజన్ ఇవ్వగలుగుతున్నాం. అంటే అంతకుముందు చదివేదానికన్నా కూడా, కళ్ళజోడుతో చదివేదానికన్నా కూడా ఎక్కువ చూపు వచ్చే అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. ఇన్ని రకాల మార్పులు ఈ రోజున వచ్చినాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. లేసిక్ సర్జరీని ఎవరికి చేయరంటే 20 ఏళ్లు నిండని వాళ్లకి, డయాబెటీస్, కీళ్లవాతంతో బాధపడే వాళ్లకి, గర్భిణీలకు, బాలింతలకు, కంటికి కంటిరెప్పలకు వాపు ఉన్నప్పుడు, కంట్లో నీటి కాసులు, కళ్ళు పొడిబారటం, కంటిపాప లావుగా ఉన్నవారికి లేజర్ ఆపరేషన్ అంత అనుకూలం కాదు. అలాగే కార్నియా పలుచగా ఉన్నప్పుడు, గతంలో కంటికి ఏవైనా దెబ్బలు తగిలి ఉన్నప్పుడు కూడా లేసిక్ ఆపరేషన్ చేయకూడదని చెప్తారు డాక్టర్లు. లేసిక్ చేసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే, మొదటి 1 month కన్ను రబ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫ్లాప్ క్రియేట్ చేస్తాం కానీ కన్ను డిస్టర్బ్ అయ్యి అప్పుడప్పుడు మైక్రోస్ట్రై అట్లాంటివి రావచ్చు. తర్వాత మనం డాక్టర్ని అనుకున్నా కూడా లాభం లేదు. అదొకటి. ఇది కాక కొంతమందిలో ఎస్పెషల్లీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళల్లో డ్రై ఐస్ రావచ్చు, డ్రైనెస్. కానీ అది పెద్ద విషయం కాదు, అది ట్రీటబుల్ కండిషను. దృష్టి లోపాలను సరిచేయటంలో లేసిక్ సర్జరీని ఒక గొప్ప ముందడుగ్గా చెప్పవచ్చు. అయితే ఈ సర్జరీకి అందరూ అర్హులు కాకపోవటం, ఇది అందరికీ అందుబాటులో ఉండేలా లేకపోవటం అనేవి లేసిక్ విషయంలో ఉన్న పరిమితులు. అయినప్పటికీ దృష్టి లోపాలను ప్రభావవంతంగా సరిచేసే విషయంలో లేసిక్ సర్జరీని ఒక విప్లవాత్మక సర్జరీగా చెప్పుకోవచ్చు. వేసవిలో తీవ్రమైన వేడికి చర్మానికే సమస్యల బెడద ఎక్కువని అనుకుంటాం. ఇది ఒక రకంగా నిజమైన. ఎండవేడికి చర్మంతో పాటుగా మన జుట్టుకు కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. జుట్టంతా జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. చుండ్రు తీవ్రమవుతూ ఉంటుంది. జుట్టు కొసలు చిట్లిపోయి విరిగిపోతూ ఉంటాయి. మొత్తంగా జుట్టంతా కాంతి విహీనంగా మారిపోయి కళావిహీనం అవుతూ ఉంటుంది. వేసవి కాలంలో జుట్టును చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, జుట్టు సంరక్షణ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ని, స్కాల్ప్ని క్లీన్లీనెస్గా పెట్టుకోకపోతే కనుక ఆ చెమటలు ఎక్కువైపోయి, ఆ తేమకి ఫంగస్ ఎక్కువ గ్రోత్ అయ్యి, సో మీకు డాండ్రఫ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో అది ఇంకా ఎక్కువగా వస్తుంది డాండ్రఫ్. సో దీన్ని ఎలా అరికట్టాలి అంటే, ప్రతిరోజు తలస్నానం అనేది కంపల్సరీగా చేయాలి. అదే జెంట్స్ అయితే. లేడీస్ అయితే కనుక అట్లీస్ట్ మినిమం ఆల్టర్నేట్ డే అనేది తలస్నానం చేయాలి. తలస్నానం అవ్వంగానే జుట్టు బాగా డ్రై చేయాలి. డ్రై చేయకోకుండా మీరు జడ కానీ, ముడి కానీ అలాంటివి వేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ చెమ్మకి మళ్ళీ ఫంగస్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. అందుకని కంపల్సరీగా తలస్నానం చేశాక తల ఆరబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇంకా డాండ్రఫ్ ఇంకా మీకు కంటిన్యూ అవుతుంది అంటే కనుక ఈ కిటకొనజోల్ షాంపూస్ కనుక వాడితే కనుక డెఫినెట్గా మీకు ఆల్టర్నేట్ డే కిటకొనజోల్ షాంపూస్ కనుక వాడితే డెఫినెట్గా మీరు డాండ్రఫ్ని అరికట్టవచ్చు. దీంతోపాటు తలస్నానానికి ముందు రోజు రాత్రి ఆల్మండ్ ఆయిల్ కానీ, ఎనీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అనమాట, ఏదో ఒక ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. సో అలా కాకుండా కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే స్కాల్పే జిడ్డులాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే తలస్నానం చేసుకుంటాను. తలస్నానానికి 1 గంట ముందు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేసుకోవడం మంచిదండి. ఎన్ని చేసినా కూడా కండిషనింగ్ అనేది చాలా అవసరం. ఇట్లాంటి స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్, డ్రై ఇది ఉన్న స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కండిషనింగ్ చేస్తే కనుక, కండిషనర్ వాడడం అనేది చాలా ముఖ్యమండి. చాలామంది అనుకుంటారు కండిషనర్ వాడడం వలన హెయిర్ రాలిపోతుంది, ఇదైపోతుంది, హెయిర్ పాడైపోతుంది అనుకుంటారు అనమాట. అలాంటిది ఏమీ ఉండదండి. స్ప్లిట్ ఎండ్స్ని కాపాడుతుంది అనమాట. ఎక్కువ మీకు హెయిర్ ఎంత డ్రై అయితే అంత స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ రావడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. సో దీనికి కాపాడాలి అంటే కండిషనర్స్, మీకు ఈ చివర్ల కండిషనర్ని పెట్టుకుంటే కనుక, కండిషనర్ని పెట్టుకుని ఒక 5 minutes ఉంచి తలస్నానం చేస్తే కనుక అది చాలా మంచి పద్ధతి. సో
అలా కాకుండా మీరు కండిషనర్ వాడుకోకుండా ఉండడం వలన ఏమవుతుందంటే ఈ షాంపూ చేసిన తర్వాత ఎక్కువ షాంపూస్ వాడేస్తుంటారు కొంతమంది. ఎక్కువ షాంపూస్ వాడేసేసి తలస్నానం చేసి అసలే డ్రై హెయిర్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎండ్లోకి వెళ్ళడం వలన ఆ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది కాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా కండిషనర్ వాడి సరైన మైల్డ్ pH 5.5 ఉన్న బ్యాలెన్స్డ్ pH ఉన్న షాంపూస్ కనుక వాడుకుంటే కనుక హెయిర్ డెఫినెట్గా బాగుంటుందండి సమ్మర్లో కూడా. పెళ్లికి ముందు అజంతా సుందరిలా తీర్చిదిద్దిన శిల్పంలా ఉండే శరీరాకృతి పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత చాలా మందిలో పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొట్ట బాగా కిందకు జారిపోయి ఉంటుంది. ఎక్సర్సైజ్లు ఎన్ని చేసినా పొట్ట మాత్రం తగ్గకుండా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు అబ్డామినోప్లాస్టీ అనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది అని చెబుతారు డాక్టర్లు. పొత్తి కడుపును తీర్చిదిద్దే అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీ అబ్డామినోప్లాస్టీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొత్తి కడుపు జారడానికి కారణాలేంటి? రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పుట్టుకతోటే పొట్ట మీదలో కండాలు కొంచెం వీక్నెస్ ఉంటే ఆ కండాల వీక్నెస్ మూలాన్ని పేగులో అన్నీ కూడా పైకి ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు పొట్ట ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. అదే కానీ అతిగా అయిపోతే మాత్రం అది సాగినట్టు ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే లేడీస్కి డెలివరీస్ అయితే అన్నీ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట పెరుగుదల అనేది ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ గర్భసంచి మళ్ళీ స్ట్రింక్ అయినప్పుడు మళ్ళీ ఈ కండరాలన్నీ దగ్గరికి వస్తాయి. టోటల్గా దగ్గరికి అనేది వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. కొంచెం గ్యాప్ అయితే ఉండిపోతుంది. జారిన పొత్తి కడుపును సర్జరీతో తీర్చిదిద్దవచ్చా? ప్రాపర్ హెల్తీ డయట్లో అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఇవి కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండాలి. దాంతోపాటు మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి సరిగ్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే కండరాలు స్ట్రాంగ్గా ఉండి హెర్నియా ప్రాబ్లమ్స్ రావు. జనరల్గా హెర్నియా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే 2 థింగ్స్. లైపోసెక్షన్ అనేది ఒక ప్రొసీజర్, దాంతో అంటే కొవ్వు తొలగించి బాడీ షేప్ని మళ్ళీ తీసుకురావడం అన్నది ఒకటి. రెండోది వచ్చి అబ్డామినోప్లాస్టీలో అంటే బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫ్యాట్ జారిపోవడంతో అదొకటి. రెండోది వచ్చి ఇది నేను చెప్పినట్టుగా డైవారికేషన్ ఆఫ్ ద రెక్టస్ ఆర్ హెర్నియా ప్రాబ్లమ్స్, ఈ రెండు ఏదైనా కూడా ఉంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఒకే టైంలో కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్. అబ్డామినోప్లాస్టీ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? అబ్డామినోప్లాస్టీ అనేది ఫస్ట్ వచ్చి పేషెంట్ హిస్టరీ అనేది తీసుకోవాలండి. మనం హిస్టరీ తీసుకునే కారణం ఏంటనేది మనం ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకున్న తర్వాత దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎంత జారింది, ఎంత వరకు రిపేర్ చేయడం అవసరం పడుతుంది, ఓన్లీ స్కిన్ ఒకటే జారిందా లేదా స్కిన్తో పాటు కండరాలు కూడా వీక్నెస్ తో మూలాన్ని పేగులు ముందుకు తోస్తూ ఈ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత దెన్ అబ్డామినోప్లాస్టీ అనే ప్రొసీజర్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు అబ్డామినోప్లాస్టీ అనేది ఏంటంటే ది లోవర్ పోర్షన్ అది అబ్డామిన్ని పైకి లేపి అంతా బొడ్డుతో సహా బొడ్డుని విడతీసి అంతా పైకి లేపిన తర్వాత ఛాతీ వరకు ఆల్మోస్ట్ వచ్చి అప్పుడు అక్కడి నుంచి మనం అంతా సర్దిద్దుకుని వస్తాం. సో హెర్నియా ప్రాబ్లం ఉంటే ఆ డైవరికేషన్ ప్రాబ్లం ఉంటే ఆ హెర్నియా డైవరికేషన్ ప్రాబ్లం కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అబ్డామినల్ టైటనింగ్ అనేది చేసిన తర్వాత వాల్ టైటనింగ్, దాని తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉంటుందో కొవ్వును దాన్ని తీసేసి దాన్ని బొడ్డును మళ్ళీ రీపొజిషన్ చేసి కరెక్ట్ పొజిషన్లోకి దెన్ ఇదంతా రిపేర్ చేస్తాం అన్నమాట. అబ్డామినోప్లాస్టీ సర్జరీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకోవాలి. అట్లానే ఇప్పుడు ఒబెసిటీ మూలాన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉంది అంటే వెయిట్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ అబ్డామినోప్లాస్టీ చేస్తే మీకు రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. అబ్డామినోప్లాస్టీ ఫలితాలు ఎలా ఉంటాయి? అబ్డామినోప్లాస్టీ సర్జరీ తర్వాత రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయండి. పేషెంట్ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ అసోసియేటెడ్ హెర్నియా విత్ రికరెన్స్.
అదే ఆ ప్రాబ్లం మాత్రం లేకపోతే మాత్రం పేషెంట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. బికాస్ మళ్ళీ యూత్ఫుల్ అపియరెన్స్ వస్తుంది, అబ్డామిన్ టైట్గా అనిపిస్తుంది. సో అంటే లూజ్గా ఉండదు, కరెక్ట్ ఫిట్టింగ్ బట్టలు అన్నీ వేసుకోగలుగుతారు. సో దాంతో అంటే సైకాలజికల్లీ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు పేషెంట్. అబ్డామినోప్లాస్టీ మూలంగా సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇమీడియట్ కాంప్లికేషన్స్ అంటే ఒకటి పెయిన్ అనేది ఉంటుంది కొద్ది రోజులు, రేర్ కేసెస్ ఇన్ఫెక్షన్. ఇంకోటి ఏంటంటే వూండ్ డెహిసన్స్ అని, దట్ ఈస్ ఆల్సో రేర్ కండిషన్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ రిపీటెడ్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఈ అబ్డామినోప్లాస్టీ కోసం వస్తే అక్కడ స్కిన్ క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు, లేదంటే అతిగా స్కార్స్ రిపీటెడ్ ఆపరేషన్తో స్కారింగ్ అయి ఉంటే ఆ స్కార్లోకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ వచ్చి హర్నియా ప్రాబ్లమ్స్ అనేది బికాస్ అతిగా దగ్గడం వల్లనే హర్నియా ప్రాబ్లం రావచ్చు ఆపరేషన్ తర్వాత, లేదంటే మోషన్ సరిగా వాళ్ళకి కాన్స్టిపేషన్ తోటి ముక్కి మోషన్స్కి వెళ్ళడం, దాంతో కూడా హర్నియా ప్రాబ్లం రావచ్చు. అబ్డామినోప్లాస్టీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అతిగా బరువులు ఎత్తడం చేయకూడదు. రెండోది వచ్చి ఎక్సర్సైజ్ కూడా అంటే కొంచెం మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ అలాంటివన్నీ చేయొద్దు. మూడోది దగ్గు లేదంటే మోషన్ ప్రాబ్లం ఇలాంటివి ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. నాలుగోది ఇంకా వీ షుడ్ నాట్ ఓవర్ ఈట్ అండ్ పుట్ ఆన్ వెయిట్. వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. కళ్యాణి యాదవ్ ఇలా మెయిల్ చేశారండి. నాకు మొత్తం 3 దవడ పళ్ళు పుచ్చిపోయాయి. పళ్ళు మొత్తంగా తీయకుండా పుచ్చును తీసేసి పంటిని ఫిల్ చేసే ట్రీట్మెంట్ గురించి విన్నాను. అలాగే నేను ఏదైనా గట్టి పదార్థం కొరికితే షాక్ కొట్టినట్టు నొప్పి వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని రాశారు. కళ్యాణి యాదవ్ గారు, షాక్ కొట్టినట్టు పెయిన్ వస్తుంది అని రాశారంటే క్లియర్గా నర్వ్ ఎక్స్పోజ్ అయిందని అర్థము. సో అలా ఉన్నప్పుడు మీరు వెంటనే ఎక్కడైతే ఎనామిల్ డెంటిన్లో నుంచి పన్ను పల్పులోకి వెళ్ళి లోపల ఉన్న నర్వ్ ఎక్స్పోజ్ అయితే అట్లా ఏమైనా తిన్నప్పుడు షాక్ కొట్టినట్టు పెయిన్ వస్తూ ఉంటుంది. మీరు వెంటనే దంతవైద్యుని సంప్రదించి అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే నొప్పి తగ్గుతుంది. నొప్పి తగ్గినాక ఆ పళ్ళ మీద నీట్గా క్రౌన్స్ వేయించేసుకుంటే మీరు ఇంక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కర్నూలు నుంచి కావ్య ఇలా మెయిల్ చేశారండి. నాకు 30 ఏళ్లు. నాకు మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉందని పరీక్షల్లో తేలింది. ఇది మందులతో తగ్గుతుందా లేక ఆపరేషన్ అవసరమా అని రాశారు. కావ్య గారు, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనే డయాగ్నోసిస్ మామూలుగా లాప్రోస్కోపీ ద్వారానే చేయగలుగుతాము. వేరే పద్ధతుల ద్వారా అసలు మనం మైల్డ్ ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ చేయలేమన్నమాట. ఎండోమెట్రియోసిస్ అనేది మైల్డ్గా ఉంటే మంచి ఛాన్సెస్ ఉన్నాయి అది మందులతో తగ్గేది. కానీ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్ అనేది మీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఉంటుందండి. అంటే ఎండోమెట్రియోసిస్ తోటి మీకు నెలసరిలో పెయిన్ వస్తుందా, నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుందా, లేదా మీకు ఇన్ఫర్టిలిటీ అంటే మీకు పిల్లలు పుట్టడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా అని దాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ మేము ప్లాన్ చేస్తామన్నమాట. ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఒక గ్లాసుడు నీళ్లలో ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉంచండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఖర్జూరాలను మెత్తగా గుజ్జుగా చేసి ఆ నీటిలో కొద్దిగా పటిక బెల్లం కలిపి తీసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, శరీరానికి చలవదనం లభిస్తుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.